హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ ధర్మంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చాలా ముఖ్యుడు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూమిపై ఆయనకు ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా జరిగింది? ఈ రహస్యం వెనుక ఉన్న ఒక కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ముగ్గురు ప్రధాన దేవతలు ఉంటారు. బ్రహ్మ సృష్టి, విష్ణువు స్థితి, శివుడు లయకారుడు. ఇందులో బ్రహ్మ సృష్టికర్త. అయితే ఎందుకు ఆయనకు పూజలు చాలా తక్కువగా జరుగుతాయి? శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య గొప్పతనం గురించి వాదన జరిగింది. అప్పుడు ఒక అగ్నిస్తంభం లాంటి జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. ఆ సమయంలో శివుడు ఇలా అన్నాడు: ఈ లింగానికి మొదట్లు లేదా చివర ఎవరు కనుక్కుంటారో వారు గొప్ప అని చెప్పారు. వెంటనే బ్రహ్మ హంసవాహనం మీద బయలుదేరారు. తరువాత విష్ణువు వరాహ రూపంలో వెతకడానికి బయలుదేరారు. విష్ణువు మాత్రం నేను కనిపెట్టలేకపోయాను అని తెలియజేశాడు. కొంచెం సమయం తరువాత బ్రహ్మ వచ్చి నేను చివరను కనుక్కున్నాను అని మొగల పువ్వు సాక్ష్యంగా చెప్పాడు. అబద్ధం చెప్పాడు కాబట్టి శివుడు ఆగ్రహంతో బ్రహ్మకి ఆలయాలు మరియు పూజలు చాలా తక్కువగా జరుగుతాయి అని శపించాడు. కాలభైరవుణ్ణి పిలిపించి బ్రహ్మదేవుని యొక్క 5వ తలను తీసేయించారు. మరియు మొగలి పువ్వులు శివారాధనలో ఉపయోగపడవు అని శపించాడు. ఈ కథ వలన మనం జీవితంలో ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి అని నేర్చుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కథలు తెలిస్తే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.